బలపం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చేతులను రక్షించేందుకు కృషి చేస్తుంది రాష్ట్ర సర్కార్. బాల కార్మికులు, యాచకులు, తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చేందుకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టింది. కష్టాల చెర నుంచి విడిపించి ఎంతో మంది చిన్నారుల ముఖాల్లో నవ్వులు నింపారు పోలీసులు. ఆపరేషన్ స్మైల్తో వేల సంఖ్యలో పిల్లలను కాపాడి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసింది పోలీసు శాఖ. రాష్ట్రంలో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్లో 2025లో 3250 మంది చిన్నారులను కాపాడారు పోలీసులు. 6వ విడత కార్యక్రమంలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు అధికారుల బృందం తనిఖీలు చేస్తోంది. పోలీస్ శాఖ నేతృత్వంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, వెట్టి చాకిరీలో, ట్రాఫికింగ్లో చిక్కుకున్న పిల్లలు, యాచకులను గుర్తించి రక్షించారు. ఆపరేషన్ స్మైల్లో మొట్టమొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖ కవలికలను గుర్తించే దర్పణ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో సత్ఫలితాలను ఇస్తోందన్నారు పోలీసులు. కల్వకుర్తి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన 2 పిల్లలను దర్పణ్ అప్లికేషన్ సాయంతో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాల కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను తెలుసుకొని వాటిని బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీ స్టాళ్ల దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ పరిశ్రమలో ఒకేసారి 12 మంది బాల కార్మికులను గుర్తించారు. పహాడి షరీఫ్ ఠాణా పరిధిలోని పాత వస్తువులు నిల్వ చేసే గోదాంలో 11 మందిని కాపాడాయి రాచకొండ బృందాలు. తనిఖీల్లో దొరికిన పిల్లలందరినీ మహిళా శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న గృహాల్లో చేర్పించారు. పిల్లల వివరాలు, ముఖాలను డిస్క్లైజ్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో చిన్నారులు తప్పిపోయినా, అపహరించుకుపోయిన కేసులు నమోదైన వెంటనే సరిపోల్చి తల్లిదండ్రులకు అప్పజెప్పే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. అక్రమంగా తరలించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. గతేడాది జూలైలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పిల్లలను పనిలో పెట్టుకున్న 411 మందిపై కేసులు నమోదు చేశారు. అత్యధికంగా 404 మంది చిన్నారులను రక్షించారు సైబరాబాద్ పోలీసులు.